10,000 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు అందిస్తామన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. అద్దంకి నియోజకవర్గ పరిధిలో ఉన్నత పాఠశాల విద్యను అభ్యసిస్తున్న సుమారు 10,000 మంది విద్యార్థులకు ఈ ఏడాది చివరి నాటికి సిఎస్ఆర్ నిధులతో సైకిళ్లను ఉచితంగా అందిస్తామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. అద్దంకి నియోజకవర్గంలో మంత్రి గొట్టిపాటి పర్యటించారు. ముందుగా సంతమాగులూరు మండలం కొమ్మాలపాడు గ్రామంలోని ఉన్నత పాఠశాలలో 104 మంది విద్యార్థులకు సిఎస్ఆర్ నిధులతో ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. అనంతరం మక్కినవారిపాలెం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 349 మంది విద్యార్థులకు సైకిళ్లను అందజేశారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మొత్తం 453 మంది విద్యార్థులకు సైకిళ్లను అందించారు. అనంతరం కొమ్మాలపాడు పాఠశాల ఆవరణలో మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ సిఎస్ఆర్ నిధులతో సైకిళ్లు అందించిన కార్పొరేట్ కంపెనీ ఉపాధ్యక్షుడు రఘురామ్తో పాటు ఇతర కంపెనీల ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో మంత్రి లోకేష్ పాఠశాల విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారని పేర్కొన్నారు. మక్కినపాడు పాఠశాలలో RO వాటర్ ప్లాంట్ అవసరమని కొందరు అధ్యాపకులు మంత్రి దృష్టికి తీసుకురాగా వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా అసంపూర్తి భవనాలను వెంటనే పూర్తి చేయడంతో పాటు విద్యార్థులకు అవసరమైతే నూతన భవనాల నిర్మాణం కూడా చేపడతామని హామీ ఇచ్చారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తామని తెలిపారు. మేజర్ మైనర్ కాలువలను కూడా శుభ్రం చేశామని, పూడికితీత పనులు చేపట్టామని తెలిపారు. పూడికితీత పనులకు ఇంకా అవసరమైతే సొంత మిషన్లు పంపిస్తానని హామీ ఇచ్చారు. అవసరమైన గ్రామాల రైతులు సంప్రదించాలని కోరారు. గతేడాది కూడా ఇదే విధంగా సొంత మిషన్లతో కాలువల పూడికితీత పనులు పూర్తి చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. త్వరలోనే రైతులకు కూడా 20,000 ఆర్థిక భరోసా అందించే ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. అద్దంకి నియోజకవర్గం సంతమాగులూరు మండలంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో గొట్టిపాటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 46 మంది లబ్ధిదారులకు చెక్కులను, LOCలను పంపిణీ చేశారు. మక్కినవారిపాలెం గ్రామంలో 30 లక్షలతో నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకున్న CC రోడ్లు, సైడ్ డ్రైన్లను మంత్రి ప్రారంభించారు.